విద్యా వ్యవస్థ బలోపేతమే లక్ష్యం. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం. విద్యా వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గార మండలం కళింగపట్నం కోకావారి ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీకాకుళం ప్రభుత్వ బాలికల కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం ప్రారంభించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పాఠశాలల తరహాలోనే జూనియర్ కళాశాలల్లో కూడా విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. సాధారణ ఎన్నికల ముందు యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారని చెప్పారు. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం, నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలుకు చర్యలు చేపట్టారని వివరించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరుతో ఇంటర్ విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్నం భోజనం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రులు మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వీరందరి సహాయ సహకారాలతో గౌరవ విద్యాశాఖ మంత్రి వారు శ్రీ నారా లోకేష్ అన్న గారు ఈవేళ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందించడం చాలా సంతోషం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల్లో ఆనందం పెళ్ళిబిగుతుంది. ఎంతో నాణ్యమైనటువంటి మెనూని రెడీ చేసి ఆయా ప్రాంతాల వారీగా వాళ్ళకి తిండికి ఉండే అలవాట్లు వాటన్నిటిని సమీకరించి అక్కడ మెనూని సిద్ధం చేసి దాంట్లో పోషక విలువలను కూడా ఉండేటట్టుగా ఒక మెనూ తయారు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషం. ఒక లోకేష్ అన్న గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎంతో బాధ్యతాయుతంగా ఒక ప్రణాళికాబద్ధంగా విద్య యొక్క ప్రక్షాళన చేసి మొత్తం ఈ విద్యాశాఖని మళ్ళీ అన్ని సౌకర్యాలని సమకూర్చి కార్పొరేట్ ప్రైవేటు సంస్థలకు ధీటుగా ఈ పాఠశాల కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలని ప్రభుత్వ విద్యా సంస్థలని బలోపేతం చేసే దిశగా ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ముందుకు వెళ్తున్నారు. గతంలో వాళ్ళకి బుక్స్ ఇవ్వడం, నోట్ బుక్స్ ఇవ్వడం, బ్యాగ్స్ ఇవ్వడం కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఐఐటి, ఎంసెట్ ఈ దీనికి సంబంధించిన నీట్కి సంబంధించిన బ్యాగులతో పాటు ఈ కిట్లు కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, అలాగే విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. రాష్ట్ర ప్రజల తరపున, ఈ నియోజకవర్గం ప్రజల తరపున, విద్యార్థుల తరపున నేను తెలియజేసుకుంటూ నమస్కారం.